ఇలాంటి పెద్ద గుంతలను చూసి కోయిటి వాళ్ళు బోర్ వేపిస్తున్నారేమో అని చెప్పి అనుకున్నా. మీకు కూడా అదే డౌట్ వచ్చింది కదా? ఆ గుంతలు ఎందుకు వేపిస్తారో చూపిస్తే ఈ వీడియోలో చూసేయండి. కోయిటి వాళ్ళు ఆల్రెడీ కట్టున్న ఇంటి పక్కన ఇల్లు కట్టుకోవాలనుకుంటే భూమిని ఒక ఫ్లోర్ వైన్ తవ్వేసి కిందకి, ఆ తర్వాత ఇలాంటి మిషన్లతో కిందకి రంధ్రాలు అయితే వేస్తారనమాట. ఒక 20-25 అడుగులు. ఈ ఇంటికి సంబంధించిన ఇంజనీర్ మొత్తం ప్లాన్ అయితే గీసేసిపోయినాడు అనమాట. అక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా పెయింట్, ఆ పెయింట్ కి స్ట్రైట్ గా ఒక్కొక్క హోల్ కి గ్యాప్ ఇచ్చి హోల్స్ అయితే వేయాలన్నమాట. అక్కడ మీరు బాగా గమనించారంటే 20 అడుగులు లోతు వేసినా కూడా మొత్తం అంతా ఇసుకే కనిపిస్తుంది కానీ ఎక్కడే కానీ రాళ్ళు కనిపించట్లా. ఇవి ఇసుక నేలలు కాబట్టి ఎక్కువ వాటర్ ఉండిపోతాయి లోపల. ఇక్కడ భూకంపాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి కింద ఇంటికి సపోర్ట్ అనేది గట్టిగా ఉండదన్నమాట. అందుకని బొక్కలేసి కొంతమంది అండర్ గ్రౌండ్ వేయించుకోవడానికి కింద ఉన్న వాటర్ ని పైకి లాగిపించేస్తారు. ఇంకొంతమంది ఈ బొక్కల్లో సపోర్ట్ రాడ్లు దించి పక్కిల్లు పడిపోకుండా ఈ ఇల్లు పడిపోకుండా గట్టిగా అయితే కట్టించుకుంటారు అనమాట. నాకు తెలిసి ఆ బొక్క పొడవు 20 నుంచి 25 అడుగులు ఉంటుంది. మీరు ఒక అంచనాగా గెస్ చేసి కామెంట్ చేయండి ఎన్ని అడుగులు ఉంటుందో. కువైట్ వాళ్ళు ఇల్లు కట్టిస్తున్నారంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు వాటిపై. ఎందుకంటే ఇక్కడ ఇసుక నేలలో అండ్ భూకంపాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలా రంధ్రాలు ఎందుకు వేశారు, వేసిన తర్వాత ఏం చేశారు అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఈ వీడియో అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ వీడియో నచ్చింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా బాయ్.